హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఈరోజు సుజీ రవ్వతో రవ్వ దోశ ఎలా చేసుకుందాం అయితే చూసేద్దాం. సో గిన్నెలోకి అయితే నేను ఒక కప్పుతో హాఫ్ కప్పు సుజీ తీసుకుంటున్నాను. సుజీ అంటే అదే అండి, ఉప్మా రవ్వ. తర్వాత అదే కప్తో హాఫ్ కప్పు బియ్యపిండి, రైస్ ఫ్లోర్ అంటారు కదా, అలాగే మళ్ళీ కొంచెం మైదా, జస్ట్ ఒక 2-3 స్పూన్స్. సో అంతే. తర్వాత ఉప్పు, జీలకర్ర, అండ్ దెన్ మనకి ఏవేవి కావాలో ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసుకోవచ్చు. ఆనియన్ అయితే నేను వేయట్లేదు, లాస్ట్లో వేస్తాను, మీరు చూపిస్తాను. ఇక్కడ క్యారెట్ అయితే చిన్నగా తురిమి తీసుకున్నాను. అండ్ దెన్ కొత్తిమీర, కరివేపాకు, అండ్ దెన్ పచ్చిమిర్చి సన్నగా తరిగాను అనమాట. ఒకవేళ పచ్చిమిర్చి స్కిప్ చేయాలి అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు పిల్లల కోసం. సో ఇవన్నీ వేసుకున్నాక దీనిలోకి వాటర్ అయితే ఎక్కువ పడతాయి. వాటర్ అయితే వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సో ఇలా జారుగా కలుపుకోవాలన్నమాట. నీళ్ళగానే ఉండాలి, నీళ్ళగానే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనం దోశ పెనం మీద, దోశ పెనం మాత్రం బాగా కాలాలి. బాగా కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత దీని మీద సన్నగా తరుక్కున్న ఆనియన్స్ స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఆనియన్స్ ఎందుకు కలపలేదు అంటే, ఆనియన్స్ కలుపుతున్నప్పుడు మనం దాంట్లోనే కలిపేసి వేస్తున్నప్పుడు అక్కడక్కడ ఆనియన్స్ ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం ఇలా ఉంటుంది. ఇలా అయితే కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అనేసి నేను ఇలా చేశాను. ఇక్కడ ఆనియన్స్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీని మీద దోశ పోసాను అనమాట. ఇలా చేస్తే బాగా వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి. సో బాగా ఒకసారి మళ్ళీ కలుపుకొని పోసేటప్పుడు, ఎందుకు అంటే అక్కడ పిండి అక్కడక్కడ ఏమైనా ఉండిపోయినా కూడా మళ్ళీ కలుస్తుంది అనమాట. అందుకని అంతా అయితే ఒకసారి పోసేసుకున్నాను అనమాట. బట్ ఇది చిన్న మంట మీద కాలాలి, కొద్దిగా టైం టేకింగ్, బట్ కానీ చాలా క్రిస్పీగా అయితే వస్తాయన్నమాట. అయిపోయింది. సో ఇలా ఒక దోశ అయితే తీసేసుకున్నాం. ఇంకొక దోశ పోసుకుందాం, ఓకేనా. సో ఇలాగే సేమ్ ఆనియన్స్ చిన్నగా తరిగి స్ప్రెడ్ చేసుకున్నాం, దాని మీద దోశ పిండి వేసేసుకున్నాం. సో ఇది కూడా సన్న మంట మీద కాల్చుకొని ఇంకొకటి పక్కకు తీసేసుకున్నాం. ఇలా దోశలు మనం మార్నింగ్ టిఫిన్కి రెడీ చేసుకోవచ్చు, నైట్ డిన్నర్కి కూడా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.